హలో అండి, ఈరోజైతే నేను బాదుషాలు చిన్న చిన్న మీడియం సైజు ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి ఒక గ్లాస్ అంతా గట్టి పెరుగు తీసుకున్నాను. అలాగే వంట సోడా ఒక 1/4 స్పూన్ అంతా వేసాను దాంట్లో. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఈ మూడింటిని కూడా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఇలా కలిపేసుకొని ఒక 1 మినిట్ వదిలేసామనుకోండి, ఈ సోడా వేయడం వల్ల కొంచెం పొంగుతుంది కదా, అప్పుడు పిండి వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా వదిలాక ఇలా కొంచెం పొంగింది కదా, ఇప్పుడు దీంట్లో 1 కప్ అంతా మైదా పిండి వేస్తున్నాను. 1 కప్పు మైదా పిండికి ఒక చిన్న గ్లాస్ అంతా పెరుగు వేసాను. మైదా వేసుకొని గీ వచ్చేసి ఒక 1/4 కప్ అంతా వేసాను. దీంట్లో మామూలుగా షాప్లలో డాల్డా వేస్తారు, నేనైతే గీ వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే వాటర్ వేయకుండా కలుపుకోవాలి. తర్వాత పిండి చూసుకొని వాటర్ ఎంత పడుద్దో అంత వేసి కలుపుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, వాటర్ వేసేసి మొత్తం కూడా చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలిపేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేయాలండి పిండిని. ప్లేట్ మూసేసి ఇదిగోండి, ఇప్పుడైతే 1 అవర్ అయింది. ఫస్ట్ షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకున్నాము. ఈ షుగర్ సిరప్లో నేనైతే ఒక 1/2 కప్ అంతా షుగర్ వేసానండి. మీకు ఎక్కువ కావాలంటే 3/4 కప్పు వేసుకోండి. మొత్తం కూడా పాకం చేసుకోవాలి. తీగ పాకం వచ్చేంత వరకు చేసుకోవాలి. దీంట్లో మీరు కావాలంటే సాఫ్రాన్ ఉన్న వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసాను. ఇదిగోండి, పిండి అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇలా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. పూరీ పిండికి మనం ఎంత సైజు తీసుకుంటాం, చిన్న చిన్న పూరీలకు అలాగా. ఇదిగోండి, ఈ సైజు తీసుకున్నాను నేనైతే. జస్ట్ ఇలా ఒత్తుకొని మధ్యలో ఫింగర్తో ఇలా అనుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా ఇలా రెడీ చేసేసుకుందాము. ఇంకా ఇక్కడైతే షుగర్ సిరప్ చూడండి రెడీ అయిపోయింది. తీగ పాకం అంటారు కదా, అది వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోవైపు ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఈ ఫ్రై చేసుకునేది. చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్తో త్వరగా చేసుకోవచ్చండి ఈ స్వీట్ అయితే. చేసేది కూడా చాలా ఈజీని. ఇవన్నీ వేసి స్టవ్ అయితే సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. అయితేనే లోపల వేగుతుంది కదా, అందువల్ల అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది, మైదా కొద్దిగా కలర్ రావడానికి లేట్ అవుతుంది కాబట్టి. ఇవి చూసారు కదా, ఇప్పుడు ఇవైతే వేగిపోయాయి. దీన్ని తీసి నేను షుగర్ సిరప్లో వేసేస్తున్నాను.
ఇప్పుడు ఇంకొన్ని కూడా వేసేసుకుందాము. ఇదిగోండి, ఇవైతే షుగర్ సిరప్ వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం సిరప్ అంతా కూడా లోపల వరకు బాగా పట్టాలండి. ఇప్పుడైతే చూసారు కదా, బాదుషాలు అయితే రెడీ అయిపోయాయి. కొద్దిగా షైనింగ్గా కూడా కనిపిస్తున్నాయి చూడండి. పెరుగు వేయడం వల్ల చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. బాయ్ అండి.